కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీ అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై మంత్రులతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు. 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో ఉంటున్నారు ఆయన. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కేంద్ర మంత్రులతోటి వరుసగా భేటీ కాబోతున్నారు. వివిధ అంశాలపై 7 కేంద్ర మంత్రులతోటి సీఎం చర్చిస్తారు. ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై కేంద్ర సహకారం కోరబోతున్నారు చంద్రబాబు. పలువురు పారిశ్రామికవేత్తలతోనూ భేటీ కాబోతున్నారు ఏపీ సీఎం. నూతన క్రిమినల్ చట్టాల అమలు తీరుతెన్నులపై జరిగే సమీక్షకు సీఎం హాజరవుతారు. రేపు జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్లో పాల్గొనబోతున్నారు. ముందుగా 10 గంటలకు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో సహకారం గురించి చర్చిస్తారు. ఏపీ రక్షణ ఏరోస్పేస్ కార్యక్రమాలపై చర్చించేందుకు ఉదయం 11 గంటలకి సౌత్ బ్లాక్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమవుతారు సీఎం. ఇక మధ్యాహ్నం 12 గంటలకు శ్రమశక్తి భవన్లో జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అవుతారు. నీటి మౌలిక సదుపాయాలు, పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రతిపాదనలపై మాట్లాడతారు ముఖ్యమంత్రి. ఇక మధ్యాహ్నం 1 గంటకు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ని కలిసి నూతన పరిశోధనలు, ఆవిష్కరణ, పారిశ్రామిక విజ్ఞాన సహకారాలపై చర్చిస్తారు సీఎం. సాయంత్రం 3 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు నార్త్ బ్లాక్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం భేటీ అవుతారు. ఆర్థిక కేటాయింపులు చేయాలని, రాష్ట్ర అభివృద్ధికి మద్దతుగా నిలవాలని కోరనున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై జరిగే కీలక సమీక్షా సమావేశానికి హాజరవుతారు ముఖ్యమంత్రి. రాత్రి 9 గంటలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలుసుకుంటారు సీఎం. డిజిటల్ మౌలిక సదుపాయాలు, భవిష్యత్తు సాంకేతిక ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ పాత్రపై చర్చిస్తారు.